ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కడా కూడా స్థాపించబట్టలేదు. అదే రకంగా స్థాపించినటువంటి వ్యక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు కలగజేస్తున్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించలేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం అనేటటువంటిది పార్లమెంటులో ఈ మధ్యలోనే గల్లా జయదేవ్ అనేటటువంటి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మాట్లాడుతూ ఆరోపణ చేశారు. అదే రకంగా తెలుగుదేశం మీడియా నిరంతరం పనిగట్టుకుని కాలికి బలపం పట్టుకుని కూడా మరీ క్యాన్వాస్ చేస్తూ వెళ్తున్నారు. దానికి సంబంధించి వారి పేపర్లలో అసత్య ప్రచారాలన్నీ చేయటం అనేటి మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా దేనికి వెరవకుండా వారు చేసేటటువంటి పని తలవంచుకుని చేస్తూనే ఉన్నారు. సో వారు చేసినటువంటి పనులకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి పరిశ్రమల స్థాపన చిత్తూరు జిల్లా నుంచి మొదలుకొని శ్రీకాకుళం జిల్లా వరకు జరిగినటువంటివి అనేక వీడియోల్లో మనం కూడా రిపోర్ట్ చేశాం. అనేక సార్లు చాలామంది పారిశ్రామికవేత్తలందరూ కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అనువైనటువంటి రాష్ట్రం అనేటటువంటి మాట చెప్పారు. ఈ సందర్భంలో భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావటం అనేటటువంటిది తప్పనిసరిగా హర్షించాల్సినటువంటి విషయం. రిలయన్స్కి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, అదే రకంగా ఆదిత్య బిర్లా నేతృత్వంలో ఉండేటటువంటి బిర్లా గ్రూప్ వారు పెట్టేటటువంటిది, ఈ రెండు కంపెనీలని జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా ప్రారంభించటం అనేటటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో వేలాది ఉద్యోగాల యొక్క సృష్టికి ఇది నాంది పలికేటటువంటిదిగా ఉందనేటటువంటిది మనం తప్పనిసరిగా హర్షించాలి. సో దాదాపుగా 10 పరిశ్రమలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. సో దేశంలోనే అతిపెద్ద భారీ పెట్టుబడుల్లో ఒకటిగా ఉండేటటువంటి కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగటం అనేటటువంటిది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సినటువంటి అంశంగా ఇవాళ వివరాల్లో కనుక మనం వెళ్తే, నేడు వర్చువల్గా సీఎం జగన్ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 1700 కోట్లతో ఆదిత్య బిర్లా కార్బన్ బ్లాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేటటువంటి ఒక పరిశ్రమ స్థాపించబోతున్నారు. 1024 కోట్లతో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ అనేటటువంటిది వర్చువల్గా ప్రారంభించారు. పలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తం 10 కంపెనీల్లో 4883 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి పరిశ్రమల స్థాపనని వర్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరొక కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకారం చుట్టడమే కాకుండా రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్తో పాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. సుమారు 4178 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటవుతున్నటువంటి పలు పరిశ్రమలకి భూమి పూజ నిర్వహించనున్నారు. ఇవే కాకుండా 655 కోట్లతో నెలకొల్పినటువంటి ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. మొత్తానికి సుమారుగా 4833 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోయేటటువంటి రోజుల్లో రానున్నాయనేటటువంటిది వార్త అందరూ కూడా ఆనందించాల్సినటువంటిది. అదే రకంగా రిలయన్స్ బయో ఎనర్జీ 8 ప్రాంతాలు, అంటే రాష్ట్రంలో ఉండేటటువంటి 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ప్లాంట్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 1024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులలో బయోగ్యాస్ ప్లాంట్ నెలకొల్పనుంది. తద్వారా దాదాపుగా 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఆదిత్య బిర్లా గ్రూప్ 1700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ని ఏర్పాటు చేయనుంది. వీటితో పాటుగా హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసి, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, ఆనా ఒలియో ప్రైవేట్ లిమిటెడ్ చెందిన పలు ప్రాజెక్టులని సీఎం జగన్ గారు వర్చువల్గా ప్రారంభించడం అనేటటువంటిది ఆహ్వానించాల్సినటువంటి అంశం. ఏవైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు అనేటటువంటిది రావటం లేదు అనేటటువంటి ఆ సందర్భంలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో రిలయన్స్ గ్రూపు, బిర్లా గ్రూపులు రావటమే కాకుండా దాదాపుగా 4883 కోట్ల రూపాయల పెట్టుబడితో జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రిటర్న్స్ పెరగటమే కాదు,
జిఎస్టీకి సంబంధించినటువంటి వసూళ్ళు అనేటటువంటి పెరిగాయి. పేదరికం తగ్గినటువంటి ఎకనామికల్ పాలసీస్ అన్నీ కూడా గవర్నమెంట్ అడాప్ట్ చేస్తుంది. వీటన్నిటితో పాటుగా పోర్ట్ల నిర్మాణం అతివేగంగా చేయటం, అదే రకంగా మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేయటం, పరిశ్రమలు ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి పరిశ్రమల స్థాపనకి అనువుగా ఉండేటటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయటం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు. వాటి కొనసాగింపులో భాగంగానే ఇవాళ దాదాపుగా 10 యూనిట్లని వర్చువల్గా ప్రారంభించడం అనేటటువంటిది, దానిలో రిలయన్స్కి సంబంధించినటువంటి పెట్టుబడులు, బిర్లా గ్రూప్కి సంబంధించినటువంటి పెట్టుబడులు, ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావటం అనేటటువంటిది హర్షించాల్సిన విషయం. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఇండస్ట్రియల్గా, అగ్రికల్చర్గా ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి టాప్ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అదే రకంగా పెట్టుబడులని, దిగుబడులని ఇవన్నీ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండటం అనేటటువంటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ గ్రూపులు కానీ, అదే రకంగా నీతి ఆయోగ్ సంబంధించిన సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకి స్వర్గధామంగా ఉందని చెప్పటం, దాని ద్వారా అనేక పరిశ్రమలు స్థాపించబట్టం అనేటటువంటిది రాబోయే రోజుల్లో సువర్ణ ఆంధ్రప్రదేశ్గా ముందుకు వెళ్ళడానికి ఇవన్నీ శుభసూచకంగా మనం దాన్ని తప్పనిసరిగా పరిగణించాలి.